ఆటో ఆటో మీ మొదటి నుంచి కూడా ఆటో డ్రైవింగ్ ఎప్పుడైనా తెలుసా నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, సునీత పోటీ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉంది నీకు? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్ గెలుస్తా? నవీన్ యాదవ్ పవర్ మనిషి. ఉమ్. ఏం చేసిన పనులు మీకు? ఇక్కడ మొత్తం మెజారిటీ ఆయనది ఉంది. ఆయన నడుతా ఉంది. నవీన్ యాదవ్ ఇక్కడ మనిషి. ఆయన లెక్క వేరే, ఆయన పేరు వేరే. ఆయన అంటే మనకు ఒక మా మనిషి లాగా ఉన్నాడు. మేము అవసరం పెడితే మేము పోతాం, మేము చెప్తే వచ్చేస్తారు. అన్ని లెక్కల మాకు చాలా ఫిజం. ఈ ఏరియాలో పవర్ మనిషి అంటే ఆయననే. గతంలో పోటీ చేసి కూడా ఓడిపోయాడు, మరి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పోటీ చేసినా అది చేసినా కానీ జర్రా కొద్దిగా మిస్సింగ్ అయింది, లేకుంటే ఎక్కువ మిస్సింగ్ ఏం కాలేదు. జర్రా ఎవరైనా మంచిగా హెల్ప్ కరెక్ట్ వాడితే అయిపోతుండే, అప్పుడే ఎమ్మెల్యే అయిపోతుండే. ఇప్పుడుది కాదు, అప్పుడే హెల్ప్ అయిపోతుండే. ఇప్పుడు కూడా ఏం లేదు, ఇప్పుడు కూడా కంపల్సరీ కొడతాడు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇక్కడ వాళ్ళ భార్య నిలబడ్డది కదా, ఆమెది కూడా చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ మాగండి ఉండే కదా, ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడైతే మా ఏరియా నుంచి అయితే నవీన్ యాదవ్ సార్ మెజారిటీ. ఆయన పవర్, ఆయన లెక్క కూడా వేరేది ఉంది. బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది ఇక్కడ? అది మనకు అంత ఐడియా లేదు. అంత ఐడియా ఈడ అయితే ఏముందో అదే చెప్పొచ్చు, వేరేది మనం చెప్పలేము. నవీన్ గారు సార్ గురించి అయితే మనం చెప్పొచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ ఉండడం, మనకు ఏంది మంచి చెడ్డ అన్నీ మనకు తెలుసు. ఆ సార్ అయితే కంపల్సరీ తొలగిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అభ్యర్థికి టికెట్ ఇచ్చిందని అనుకోవచ్చు. ఇన్ని రోజులు ఆపిల్ చాలా రోజులు అవుతా ఉన్నది, వీళ్ళకి వస్తుంది టికెట్, వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి అన్నారు. నవీన్ యాదవ్ చివరికి మంది కొట్లాడినారు, మళ్ళీ ఆయనకి ఎందుకు ఇచ్చినారు? ఆయనకు చూసే ఇచ్చారు కదా. అది ఆయన ఉన్నాడా, కెపాసిటీ మంచి ఉన్నాడా అని ఇచ్చారు. అది గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? 100% ఉన్నాడు. నవీన్ సార్ నా మీడియా చూస్తే కూడా గుర్తుపడతాడు. మస్తు సార్ మస్తు. ఇప్పుడు నా మీడియాలో చూసి చెప్తాడు, మన రైమత్నార్ బాబు అంటాడు, చూసి చెప్తాడు. కాంగ్రెస్ ఎందుకంటే మేము ఇక్కడ మా మనిషి ఉన్నాడు, మా మనిషి గెలిచి వేరే మనిషికి మేము లైక్ చేయం. ఇప్పుడైతే కంపల్సరీ కాంగ్రెస్, నవీన్ సారే.